పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పైన నిర్ణయం ఇది కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చదవకుండా క్యాబినెట్లో ప్రవేశపెట్టడం, ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేయటం, అదేవిధంగానూ వచ్చేసి కనీసం యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే అంశాలని వీళ్ళు అధ్యయనం చేయకుండానే చంద్రబాబు నాయుడు గారు మీరు యొక్క క్యాబినెట్ ముందు కానీ కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ ఎలా చేయమన్నదో సుప్రీంకోర్టు ఎట్లా చెప్పిందంటే ఎంపీరికల్ డేటా తీసుకోమంది. ఎంపీరికల్ డేటా అంటే వాళ్ళు ఏదైతే ఈ యొక్క 59 ఉపకులాల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నింటినీ అధ్యయనం చేయమంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు అధ్యయనం చేశారు? ఏకసభ్య కమిషన్ నియమించడానికి అసలుకి జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం కాకుండా మీరు ఏకసభ్య కమిషన్ వేసేటువంటి రైట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అంటే వర్గీకరణ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మాదిగలను మభ్య పెడతా ఉన్నారు. ఇలాగే ఈరోజు వచ్చేసి ప్రత్యేకంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మీద చట్టం తీసుకురాకుండా ఈ యొక్క కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఒక్క లైన్ రాసి ఈ యొక్క కౌన్సిల్ యొక్క చైర్మన్ అంటే మోషన్ రాజు గారిని చదివి ఈ యొక్క వర్గీకరణ ఆమోదిస్తున్నామని చెప్పి మండలిలో ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు మీకు చిత్తశుద్ధి ఉందా? లాస్ట్ రోజు ఒక్క నిమిషం ముందు ప్రవేశపెడితే అది సభ్యులు అందరూ కూడా చర్చించకుండా దాన్ని ఎలా చట్టం చేయాలనుకున్నారు? అంటే ఇది కేవలం మాదిగలు మభ్య పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద మండలిలో కూడా దాని యొక్క మెజార్టీ లేకపోతే దాన్ని ఆర్డినెన్స్గా తీసుకొచ్చారు. ఇదే ఆర్డినెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ కొట్టేసింది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టేసింది గుర్తుపెట్టుకోవాలి. కనుక మందకృష్ణ మాదిగను అడ్డం పెట్టుకొని ఈరోజు ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేయడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనవాద రాజకీయ పార్టీలందరూ కూడా చేతులు కలిపి మళ్ళా ముడ్డికి తాటాకు మూతికి ముంత కట్టి ఈ యొక్క దళితులందరూ జీవన స్థితిగతులందరూ కూడా అంతమొందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి మందకృష్ణ మాదిగా ఒక దళితులు ద్రోహిగా వచ్చేసి చరిత్రలో మిగిలిపోబోతూ ఉన్నారు. దానికి ఆద్యాంతం ఆరణ అగ్ని వలె ఒక ఆద్యం పోతాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే మీరు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని మేము సుప్రీంకోర్టులో కొట్టేపిస్తామని చెప్పి ఈ యొక్క సభాపూర్వకంగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘంగా రాష్ట్రంలో ఉండే మాలల తరపున అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను. సిగ్గు